లిక్కర్ కేసులో ఛార్జ్ షీట్ వేసేశారు కాబట్టి ఇక బెయిల్ వచ్చేస్తుంది. ఛార్జ్ షీట్కి ముందు వరకే బెయిల్ ఆగుతుంది. ఛార్జ్ షీట్ అయ్యాక ఆటోమేటిక్గా వాస్తవం 90 రోజులు అయ్యాక డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేయచ్చు. ఛార్జ్ షీట్ అయ్యాక ఆటోమేటిక్గా బెయిల్ రావాలి. అంటే రేపు మాపో ఇవాళ కింద ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లు కొట్టేసింది కాబట్టి హైకోర్టుకి వెళ్తే లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకోగలిగినటువంటి కెపాసిటీలో ఉన్నటువంటి వాళ్ళు మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా అందుకు సిద్ధపడుతున్నారు. కాబట్టి ఈలోపు అతన్ని బయటికి రానియకుండా ఇంకొక కుట్రకి ఏమన్నా తెర తీశారా? తాజాగా ఒక కంప్లైంట్ అకస్మాత్తుగా వచ్చింది రంగంలోకి. ఏంటంటే వైసీపీ హయాంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అపహరణకు గురైన స్వతంత్ర అభ్యర్థి వెంకయ్య చౌదరి సోమవారం అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి పోలీసులను ఆశ్రయించారు. వైసీపీ హయాంలో నిర్వహించిన పోలింగ్ సందర్భంగా ఎంపీ, 2 ఎమ్మెల్యేలు ప్రమేయంతో మొత్తం 24 మంది వైకాపా నాయకులు తనను అపహరించి చంపేందుకు ప్రయత్నించారన్నారు. దీని మీద అప్పట్లో తాను ఇచ్చిన 2 ఫిర్యాదుల మీద పోలీసులు చర్యలు తీసుకోలేదని చెప్పారు. 2023 మార్చి 13 నాటి ఎన్నికల్లో నేను తమ్మళ్లపల్లి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి దొంగ ఓట్లను అడ్డుకున్నాను. దీంతో వైకాపా నాయకులు 30 మంది వరకు నన్ను వెంబడించి ముదివేడు వద్ద అడ్డగించారు. పక్కనున్న మిల్లో నన్ను బంధించి సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు లాక్కున్నారు. కందిమూడి గ్రామానికి చెందిన డి చౌడేశ్వర, రెడ్డికోటవాసి జగదీష్ రెడ్డప్ప, ఎర్రగొండ్లవారిపల్లి శివారెడ్డి, కోసువారిపల్లి కిషోర్ కుమార్ రెడ్డి, బేరి శ్రీను, కుక్కరాజుపల్లి ఆనందరెడ్డి, కుమ్మరిపల్లి మదన్మోహన్ కారులో నన్ను అటవీ ప్రాంతాల్లో తీసుకెళ్లి పెట్రోల్ పోసి సయ్యోదానం చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వాళ్ళు ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ద్వారకానాథిరెడ్డిలతో ఫోన్లలో మాట్లాడడం వినిపించింది. ఈలోపే అపహరణ అవుతంతో మీడియాలో రావడంతో నన్ను ముదివేడు తీసుకొచ్చారు. నేను మూత్ర విసర్జనకి వెళ్తాను తప్పించుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్కి పరిగెత్తానని వెంకయ్య చౌదరి కంప్లైంట్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఈ కేసు ఆధారంగా మిథున్ రెడ్డిని మళ్ళీ ఏమైనా పీటీ వారెంట్ వేసి ఆపుతారా చూడాలి.